హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓజీ మూవీ కలెక్షన్ ఫేక్. ఎస్, ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఇదే రచ్చ నడుస్తుంది. అసలు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే ఓజీ మూవీ కలెక్షన్ ఫేక్ 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 అని చెప్పి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండింగ్ అండ్ అలాగే ట్రోలింగ్ కి గురి చేయడం జరుగుతుంది. సో ఎంతవరకు నిజం, అసలు ఓజీ మూవీకి వచ్చిన కలెక్షన్ నిజమైన కలెక్షన్స్ ఎంత, వాళ్ళు ఎంత ఎక్స్ట్రా వేసుకున్నారు, అసలు ఎక్స్ట్రా వేసుకున్నారా లేదా లేదా వచ్చిన కలెక్షన్ వేసుకున్నారా అనేది ఈ వీడియోలో క్లియర్ గా క్లుప్తంగా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓజీ మూవీకి వచ్చిన కలెక్షన్ దాదాపుగా 90 నుంచి 100 కోట్ల గ్రాస్ మాత్రమే రావడం జరిగింది. కావాలని చెప్పే చిత్రం ఎక్స్ట్రాగా యాడ్ చేసి 50 కోట్లు 54 కోట్లు ఎక్స్ట్రాగా యాడ్ చేసి వేసుకున్నారని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే వైరల్ చేస్తున్నారు అండ్ అలాగే ట్రోలింగ్ అయితే గురి చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దానికి గల కారణం ఏంటిది, అసలు నిజం ఎంత అనేది వీడియోలో మీకు క్లియర్ గా క్లుప్తంగా వివరిస్తాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఓజీ మూవీకి డే 1 వచ్చి దాదాపుగా 154 కోట్ల గ్రాస్, అంటే ఇక నెట్ చూసుకుంటే దాదాపుగా 100 కోట్లు దాటి ఈ సినిమాకి నెట్ వచ్చిందని చెప్పి వాళ్ళు అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో నిజానికి ఓజీ మూవీకి వచ్చిన కలెక్షన్స్ ఎంత, అసలు సోషల్ మీడియాలో ఇప్పుడు నడుస్తున్న వార్తల ప్రకారం ఓజీ మూవీకి నిజమైన కలెక్షన్ ఎంత అనేది మీకు క్లియర్ గా అర్థమయ్యేలాగా చెప్తాను ఫ్రెండ్స్, ఏరియా వైజ్ గా. సో చూడండి. సో ఓజీ మూవీకి డే 1 వచ్చి మన ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో 88.6 కోట్ల గ్రాస్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ తర్వాత హిందీలో వచ్చి 9.5 అండ్ దెన్ ఆ తర్వాత తమిళనాడు వచ్చి 1.75 అండ్ దెన్ ఆ తర్వాత కర్ణాటక వచ్చి 0.09. సో రెస్ట్ ఆఫ్ ఇండియా వచ్చి 1.56. సో ఓవరాల్ గా చూసుకుంటే 101.5 కోట్ల గ్రాస్ అయితే రావడం జరిగింది ఓజీ మూవీకి పాన్ ఇండియా వైడ్ గా. కావాలని చెప్పి ఇప్పుడు ప్రతి ఒక్క సినిమాకు, మన తెలుగు ఇండస్ట్రీలో కాదు అన్ని ఇండస్ట్రీలో సినిమాలకు కావాలని చెప్పి ఎక్స్ట్రా 10-20 ఎక్స్ట్రా యాడ్ చేసే పోస్టర్ అయితే విడుదల చేయడం జరుగుతుంది. సో అదే రకంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా కూడా జరిగిందని చెప్పి సోషల్ మీడియాలో అయితే ట్రెండింగ్ అవుతుంది ఈ విషయం అయితే. సో ఇలా చూసుకుంటే సోషల్ మీడియా పక్కన పెడితే, ట్రోలింగ్ పక్కన పెడితే, దే కాల్ హిమ్ ఓజీ మూవీ. సోషల్ మీడియాలో ఎంత ట్రెండ్ చేసినా సరే అక్కడ ఉన్నది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అండ్ అలాగే ఇప్పటి వరకు ఏ సినిమాకు పడినన్ని ప్రీమియర్స్ పడ్డాయి. సో అది మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపుగా ప్రీమియర్స్ తోనే దాదాపుగా 25 నుంచి 26 కోట్లు వరకు రాబట్టిందని చెప్పి వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఫ్రెండ్స్. అండ్ దెన్ ఆ తర్వాత ఇక మార్నింగ్ 1 AM అండ్ అలాగే 4 AM ఇలా చూసుకుంటే దాదాపుగా 1 డేకి వచ్చి 7 షోస్ పడ్డాయి. మొత్తం మీద చూసుకుంటే ఓజీ మూవీకి దాదాపుగా కలెక్షన్స్ అయితే 144 కోట్ల గ్రాస్ వరకు వచ్చిందని చెప్పి నా అంచనా. సో ఇలా చూసుకుంటే వాళ్ళు ఒక 10 కోట్లు మాత్రమే ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది. సో 50 కోట్లు 55 కోట్లు ఇవన్నీ కూడా ఫేక్ న్యూస్. సో ఓజీ మూవీకి డే 1 వచ్చి 144 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది కరెక్ట్ గా చూసుకుంటే. సో ప్రీమియర్స్ తోనే 26 కోట్లు 27 కోట్లు తెచ్చిపెట్టిందంటే ఇక ఫుల్ రన్ ఇప్పుడు డే 1 లో దాదాపుగా 6-7 షోస్ పడ్డాయి 25వ తారీఖున. సో మొత్తం మీద చూసుకుంటే 100 కోట్ల గ్రాస్ రావడం పెద్ద విషయం ఏం కాదు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ మూవీకి ఓజీ మూవీకి అయితే 144 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో వాళ్ళు ఎక్స్ట్రాగా ఒక 10 కోట్లు మాత్రమే యాడ్ చేసి అయితే పెట్టుకోవడం జరిగింది. సో ఇదంతా ఫేక్ న్యూస్, ఎవరు నమ్మకండి. సో ఓజీ మూవీకి వాళ్ళు వేసుకుంది జస్ట్ ఒక 5 or 10, కాకపోతే ఒక 20, అంతకు మించి అయితే ఎక్కువ వేసుకోలేదు. సో 50 కోట్లు 60 కోట్లు ఎక్స్ట్రా వేసుకున్నారని చెప్పి సోషల్ మీడియాలో అయితే ట్రోలింగ్ అయితే చేస్తున్నారు. సో దాంట్లో మాత్రం ఎలాంటి నిజం లేదు. సో ఇది మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సంభవం. సో దయచేసి ఓజీ మూవీ థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. నెక్స్ట్ లెవెల్లో మీకు అందరికీ నచ్చుతుంది, అమ్మాయిలకి అయితే పిచ్చి పిచ్చిగా నచ్చుతుంది. సో దాంట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. ఫస్ట్ హాఫ్ అయితే నిజంగా ఈ సినిమాలో ఒక 5 to 6 గూస్ బంప్ సీన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మనం చూస్తే చొక్కాలు చెప్పుకుంటాం ఆ రేంజ్ లో ఉంది. సో సెకండ్ హాఫ్ కొద్దిగా స్లో అయినా సరే సినిమా ఓవరాల్ గా చూసుకుంటే సినిమా అయితే గుడ్, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ రేంజ్ ర్యాంపేజ్ అయితే ఎవరు ఊహించలేదు. అసలు 1 డే వచ్చి 154 కోట్ల గ్రాస్ అంటే అసలు 100 కోట్ల షేరే లేని హీరో అని చెప్పి చాలా మంది చాలా రకాలుగా ట్రోల్ చేస్తున్నారు. అయినా సరే డే 1 ఇప్పుడు 154 కోట్ల గ్రాస్ పెట్టేసరికి చాలా మంది అయితే ఓర్వలేకపోతున్నారు. సో ఎవరిని అనుకున్నా సరే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తన బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటో సినిమా ఇండస్ట్రీకి రుచి చూపిస్తున్నారు ఈ సినిమాతో. సో డే 2 వచ్చేసరికి దాదాపుగా 50 నుంచి 60 కోట్ల గ్రాస్ రావడం కన్ఫర్మ్. సో ఈ మూవీ 200 కోట్ల మార్క్ ని 2 రోజుల్లోనే టచ్ చేసింది. ఇక ఈ వీక్ పూర్తి అయ్యేసరికి రేపు ఇవాళ శనివారం, రేపు ఆదివారం, సో ఈ 4 రోజులు కలుపుకొని మొత్తం మీద ఓజీ మూవీకి దాదాపుగా 300 కోట్ల గ్రాస్ దాటే అవకాశాలు అయితే గట్టిగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఓవరాల్ గా మూవీ చూసుకుంటే క్లీన్ హిట్ గా అయితే ప్రకటించబోతున్నారు. సో ఓజీ మూవీకి 154 కోట్లు రాలేదు, 100 కోట్లు కూడా రావడం కష్టం. 154 కోట్లు కాలన వేసుకున్నారు, ఎక్కువ ఎక్స్ట్రా 50 కోట్లు 60 కోట్లు ఎక్స్ట్రా యాడ్ చేసి పెట్టుకున్నారు. ఇదంతా ఏది నమ్మకండి. సో సినిమా అయితే బాగుంది, జనాలు కూడా చూస్తున్నారు. సో ఆల్రెడీ డే 2 కూడా చూసుకుంటే దాదాపుగా 60 to 70% ఆక్యుపెన్సీ థియేటర్ మొత్తం రన్ అవుతుంది అన్ని చోట్ల కూడా. సో ఈ రకంగా చూసుకుంటే మనం క్లియర్ గా అర్థం అవుతుంది సినిమాకి కలెక్షన్స్ అయితే వస్తున్నాయి అండ్ అలాగే టికెట్స్ కూడా బాగానే బుక్ అవుతున్నాయి. సో దీంట్లో ఎలాంటి ఫేక్ న్యూస్ అయితే లేదు. ఒక 10-20 అనేది కామన్, ప్రతి ఒక్క సినిమాకి యాడ్ చేసి వేసుకుంటూనే ఉన్నారు. సో అది కామన్ గా తీసుకోవడమే. సో ఓజీ మూవీ అయితే
క్లీన్ హిట్ గా అయితే నిలబడిపోయింది. సో ఈ మూవీ ఓవరాల్ గా లాంగ్ రన్ వచ్చేసరికి దాదాపు 500 మార్క్ ని టచ్ చేస్తుందని నేనైతే అనుకుంటున్నాను. సో మీరేమనుకున్నారు, మీరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఓవరాల్ గా మూవీ డే 1 వచ్చి 154 కోట్లు, డే 2 వచ్చి 50 నుంచి 60 కోట్ల మధ్య గ్రాస్ అయితే రాబడుతుంది. సో 2 రోజుల్లోనే 200 కోట్ల మార్క్ ని అయితే టచ్ చేసింది సినిమా. సో ఓవరాల్ గా టోటల్ గా లాస్ట్ వరకు ఫుల్ రన్ వచ్చేసరికి ఓజీ మూవీకి 500 కోట్ల మార్క్ ని టచ్ చేస్తుందా లేదా, మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను. అండ్ బై బై, శివసేనగా. థ్యాంక్